పాకిస్తానోళ్ళు చేస్తున్న పాడుబడ్డ పనులకు మనోళ్ళను ఎక్కడికక్కడ కరిగి వారేస్తుండ్రు. దునియా దేశాల ముంగట పాకిస్తానోళ్లను షెండాటాడుకుంటాండ్రు. అన్నిటికి మించి పాక్ అనే పేరు కూడా ఇనిపియొద్దని మొన్న జైపూర్ల స్వీట్ల పేరు కూడా మార్చిండ్రు. మైసూరు పాక్ పేరును మైసూరు శ్రీ అని విలువారన్నట్లు చెప్పిండ్రు. అయితే మైసూరు పాక్ పేరు మార్సుడు మీద సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ నడుస్తుంది. చూడుర్రి. ఊకే పాక్ పాక్ అని పిలవాల్సి వస్తున్నది. ఆ మైసూర్ పాక్ పేరు మార్చుండ్రి అనటాలకు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న జైపూర్లో నిజంగానే పేరు మార్చేసిండ్రు. అయితే మైసూర్ పాక్ పేరును మైసూర్ శ్రీ అని మార్చటాలకు కొంతమందికి బాధ అవుతున్నదట. ఆగో బాధేంటికి, పాకిస్తాన్ పేరు తీసేస్తే సంబరపడాలే గాని అనుకోకుర్రి, అసలు ముచ్చట వేరే ఉన్నది. ఇక ఇక్కడ పోటువల కానొస్తున్నాడు కదా, ఈ అన్న పేరే నటరాజు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మైసూరు రాజుల కోటలో ఒకప్పుడు గీ అన్నోళ్ళ తాతనే వంటలు చేసేదట. అట్లా ఇక 19వ శతాబ్దంలో అప్పటి మైసూరు రాజు కృష్ణరాజ వడయార్ టైంలో గీ నటరాజు అన్నోళ్ళ తాత కాకాసూర మడప్ప అనేట ఆయనే శనగపిండితోని ఓ స్వీట్ తయారు చేసిండట. రాజుకు ఆ మిఠాయి కమ్మదనం నచ్చి దానికి మైసూరు రాజుల పేరు మీద మైసూరు పాక్ అని పేరు పెట్టించిండట. ఇక అప్పటి సంధి మైసూరు పాకు దేశం అంతా బాకిందా అన్నట్టు. పాక అంటే చక్కెర లేకపోతే బెల్లం అట. దానికి పాకిస్తాన్ కు సంబంధం ఏమున్నది అంటున్నాడు గీ నటరాజన్న. మా తాత తయారు చేసిన మైసూరు పాకు పేరును మార్చొద్దు, అట్లనే పిలుచుకోండి అని అడుగుతున్నాడు. ఏండ్ల కింద తయారైన స్వీటుకు, రాజుల కాలం సంది వస్తున్న స్వీటుకు గిట్ల ఇప్పుడు పేరు మార్చుడు ఎందుకు అని అడుగుతున్నాడు. ఏమైనా పాకిస్తాన్ వాళ్ళ మీద కోపంతో మైసూరు పాకు పేరు మార్చేసటాలకు దేశం అంతా పరిశాన్ అయ్యిండ్రు. ఇప్పుడు దాని పేరు మార్చొద్దు అని నటరాజన్న అడుగుడుతోని మళ్ళోసారి మైసూరు పాకు ముచ్చట్లు జోరందుకున్నాయి.